ఎవరికైతే దీర్ఘమైనటువంటి సుమంగళితత్వం ఉండాలో ప్రతి స్త్రీకి కూడా పంచమాంగళ్యాలు ఉంటాయి. ఏమిటమ్మా పంచమాంగళ్యాలు అంటే? తెలీదా? ఎవరికి తెలీదా? నుదుట పెట్టుకునేటువంటి బొట్టు, గాజులు, చేతికి వేసుకునేటువంటి గాజులు, మెడలో ధరించేటువంటి మంగళసూత్రం, కాలికి పెట్టుకునేటువంటి మెట్టలు, తలలో పెట్టుకునేటువంటి పుష్పాలు, ఇవన్నీ కూడా పంచమాంగళ్యాలు. వీటిలో స్త్రీకి పుట్టుకతో 3 వస్తాయి, భర్త వచ్చినటువంటి తర్వాత 2 వస్తాయి. ఏమొస్తాయి తల్లి? భర్త వచ్చిన తర్వాత మంగళసూత్రం మరియు మెట్టలు. ఈ 5 ఉంటేనే ఆవిడని పంచమాంగళ్యాలు కలిగినటువంటి ముత్తైదువు స్త్రీగా పిలుస్తారు. శుభకార్యాలన్నింటిలో కూడా పూజించగలిగినటువంటిది ఆ స్త్రీని శుభకార్యానికి పిలవాలి అన్నటువంటిది శాస్త్ర ప్రమాణం. అదే స్త్రీకి గనక కుమారుడు జన్మించి ఉంటే, అంటే పురుష సంతతి అన్నటువంటిది కలిగి ఉన్నట్టయితే ఆ స్త్రీ ఇంకా పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేయదగినది, అగ్రతాంబూలం ఇవ్వాలన్నటువంటిది పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి నిత్యమైనటువంటి ఈ సుమంగళితత్వం, ఈ పంచమాంగళ్యం ఏ స్త్రీకైతే ఉంటుందో భర్త కంటే 1 నిమిషమైనా ముందు తన తనువును విదిలిస్తుందట. దీర్ఘమైనటువంటి ఆయుష్ను భర్తకు కలిగించడమే కాదు, దీర్ఘమైనటువంటి పుణ్యశ్రీగా ఉంటూ ఆవిడ చేసిన ఏ కార్యక్రమమైనా కూడా శుభప్రదమవుతుందంట. ఎప్పుడైనా మనం ఇంటి నుండి బయటికి ఎదురవుతుంటే వెళుతూ ఉంటే ఎవరైనా శుభశకునంగా ఏదైనా స్త్రీ మనకు గనక ముందుగా ఎదురుగా వస్తే మనం వెళ్ళేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతమైతే ఆ స్త్రీ పుణ్యశ్రీ అని చెప్తుంటారు. ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురొచ్చారనుకో మనల్ని తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఈవిడ ఎదురొచ్చింది, వాళ్ళ ఏదో జరుగుతుంది, ఏదో జరిగింది అని మనం అంటూ ఉంటాం. ఇంటికే కాదు ప్రతి వ్యక్తికి ఓ వాస్తు ఉంటుందట. ఏ స్త్రీ అయితే ఈ పంచమాంగళ్యాలను ధరించి ఉంటుందో, ఏ స్త్రీ అయితే మొదట బొట్టు, తన యొక్క తలలో పుష్పాలని, మెడలో భర్త కట్టినటువంటి పుస్తల తాడుని, చేతులకి మట్టి గాజులని, కాళ్ళకి విశేషవంతమైనటువంటి మెట్టలని ధరించి ఉంటుందో భర్త యొక్క ఆయుష్ ప్రతిరోజు వృద్ధి చెందుతూ ఉంటుందట. ఏ తల్లి అయితే నుదుట బొట్టు పెట్టుకోవడం మర్చిపోయో, తనకు ఉన్నటువంటి వెంట్రుకల మీద ఉన్నటువంటి పుష్పాలను మర్చిపోయో, చేతుకు గాజులు పడిపోతూ ఉన్నా, పగిలిపోతూ ఉన్నా తన చెయ్యి తాకి ఏవైనా సరే పసుపు కుంకుమలు ఇంటి ప్రాంగణంలో నేలపాలవుతున్న భర్తకు ఏదో ప్రమాదం ఉంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అకారణంగా ఎవరైనా సరే, ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతానికి మనం వచ్చాం, ఫలానా వారి సుబ్బలక్ష్మి గారి యొక్క ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమానికి మనం వచ్చాం కదా అని చెప్పి మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు, ఏ తల్లి అయినా సరే బంగారంతో ఉన్నటువంటి పుస్తల తాడు కావాలనుకుంటుంది. కానీ ఏ కారణంగానో మన మెడలో ధరించే పుస్తల తాడును కూడా కుదవ పెట్టవలసినటువంటి పరిస్థితులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఎప్పుడైనా వస్తున్నాయంటే ఆ తల్లి జాతకంలో శుక్రుడు సరిగ్గా లేడు. అందుకే తాను ధరించేటువంటి బంగారు ఆభరణాలను కూడా బ్యాంకులోనో రుణ సంస్థల్లోనో తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది అని అర్థం. మనం తెలియక మరో పని చేస్తూ ఉంటాం. మనం మెడలో ధరించినటువంటి పుస్తల తాడు, దాన్ని ఏమంటారు? తాలిబొట్టు సరట. తాలిబొట్టు సరటిని, నల్ల పూసల మాలని ఒక స్త్రీ ధరించింది వేరే స్త్రీ ధరించకూడదు. అత్త ధరించింది కోడలు గాని, అక్క ధరించింది చెల్లెలు గాని, తల్లి ధరించింది కుమార్తె గాని, స్నేహితురాలు గాని, ఏ తల్లైనా తాను ధరించినటువంటి పుస్తల తాడుని గాని, నలుపు వర్ణంలో ఉన్నటువంటి పూసల మాలను గాని వేరొక స్త్రీ ధరించరాదు. అలా ధరించినట్టయితే భర్త యొక్క ఆయుష్ని ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరి యొక్క జడలో ఉన్నటువంటి పుష్పాల మాలను కూడా తుంచి ఒకరికి ఇవ్వరాదు. ఒకరు వేసుకున్న చేతి గాజుల్ని పక్కింటి ఆవిడకి లేవని చెప్పేసి మన చేతిలో ఉన్న గాజులు ఇచ్చేటువంటి సంస్కారం ఉంటుంది, అది కూడా ఉండకూడదు. ఏ కారణంగానైనా మెడలో ఉన్నటువంటి పుస్తల తాడు మన యొక్క ప్రమేయం లేకుండా తెగిపోవడమో, మన యొక్క ప్రమేయం లేకుండా కింద పడటమో, తెలిసి తెలియక శుక్రవారమో మంగళవారమో ఏదో ఒక రోజు కనుక మెడలోని పుస్తల తాడు ఒకసారి తీస్తే భర్త ఆయు ప్రమాణం 1 సంవత్సరం తగ్గినట్టు. భలే ఉన్నారు స్వామి, ఇవన్నీ చేసిన తర్వాత చెప్తున్నారు మాకు. ఇలాంటివి మన జీవితంలో ఎప్పుడో జరిగి ఉంటాయి కదా. ఇలాంటివి జరిగి ఉంటే వీటికి పరిహారం ఏమిటి అంటే ఈ వ్రత కథను విశేషంగా వినడమే.